అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం ప్రీమియర్స్ కి అద్భుతమైన స్పందన వస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ మామూలుగా లేదని మేకర్స్ చెప్తుంటే త్రీక్వెల్ అనౌన్స్మెంట్ గురించి కూడా చెప్పండి సారు అంటూ ఆనందంగా అడుగుతున్నారు ఫ్యాన్స్. అఖండ 2 తాండవం సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అంతకన్నా గ్రాండ్ గా త్రీక్వెల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. జై అఖండ అంటూ సెకండ్ పార్ట్ ఎండింగ్ లో త్రీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఇంకోసారి థియేటర్స్ లో జై కొట్టించుకోవడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. అఖండ త్రీక్వెల్ ప్రస్తావన రావడంతో పుష్ప త్రీక్వెల్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక దాన్ని మించేలా మరొక మూవీని తెరకెక్కించి సూపర్బ్ అనిపించుకున్నారు పుష్ప కెప్టెన్ సుకుమార్. ఐకాన్ స్టార్ తో ఆయన ముచ్చటగా 3వ పుష్పరాజుని ఎప్పుడు తెరకెక్కిస్తారా అని ఎదురు చూస్తున్నారు ఏఏ ఫ్యాన్స్. ఇటు 2 పార్ట్లతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కార్తికేయ త్రీక్వెల్ కోసం కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు. KGF 2 క్లైమాక్స్ లో అంత బంగారాన్ని తీసుకుని సముద్ర ప్రయాణం స్టార్ట్ చేశాడు రాకీభాయ్. అక్కడ్నుంచి అతను ఏ తీరానికి చేరుకున్నాడు అనేది ఆసక్తి. ఈసారి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగిన రాకీభాయ్ని చూపిస్తారా ప్రశాంత్ నీల్ అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తారక్ డ్రాగన్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ప్రశాంత్ నీల్ పనిలో పనిగా KGF త్రీక్వెల్ కాన్సెప్ట్ మీద కూడా కృషి చేస్తున్నారనేది శాండల్వుడ్ టాక్. కోలీవుడ్ నుంచి కూడా ఒక త్రీక్వెల్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం భారతీయుడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు శంకర్. అయితే ఆయన పనిలో పనిగా త్రీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు అన్నది కొడంబాకం న్యూస్. అంతకు మించి మన వారిని అట్రాక్ట్ చేస్తున్న త్రీక్వెల్ టిల్లు. నవ్వులు కురిపించడానికి మరోసారి థియేటర్స్లోకి వచ్చేయండి అంటూ మేకర్స్కి రిక్వెస్ట్లు వినిపిస్తున్నాయి ఫ్యాన్స్ వైపు నుంచి.